అనంతపూర్ అయితే రీచ్ అయినాం మేము. టైం అయితే 11:42 PM. ఫ్రమ్ అనంతపూర్ ఫైనల్లీ డిసైడ్ చేసినాం ఏంటంటే, వన్ ఈజ్ ధర్మస్థల అండ్ అదర్ ప్లేస్ ఈజ్ కుకే సుబ్రహ్మణ్య స్వామి. సో మాకు టైం కన్స్ట్రెయింట్ కాబట్టి వీఆర్ డ్రైవింగ్ ఆన్ హై స్పీడ్. ఆల్మోస్ట్ జెట్ నడిపిస్తాడు మా ఆవిడైతే. సీట్ బెల్ట్ అయితే వేసుకున్నాం. సో వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ, మొత్తం సోలార్ ప్లాంట్స్. సో ప్లానింగ్ టు రీచ్ ధర్మస్థలి బై 7 PM, ఇంక్లూడింగ్ మా లంచ్ అండ్ బ్రేక్ కూడా. చూడాలి హౌ సూన్ విల్ గో. ఎందుకంటే లాస్ట్ ఒక 1 hour or 1.5 hour జర్నీ విల్ బీ కంప్లీట్ ఘాట్ రోడ్ అనమాట. సో ఎంత అర్లీగా రీచ్ అయితే అంత రిలాక్స్గా మేము టెంపుల్ దర్శనం అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ ఎంజాయ్ దర్. దిస్ ట్రిప్ కంప్లీట్గా మేము 2 daysలో కంప్లీట్ చేయాలన్న ప్లాన్తో స్టార్ట్ అయినాము. అండ్ బెస్ట్ పార్ట్ ఈజ్ అనంతపూర్ వచ్చే వరకు మాకు కూడా తెలియదు ఏ డెస్టినేషన్కి ఫస్ట్ వెళ్ళాలనేది. సో దిస్ ఈజ్ ఆల్ ప్యాక్డ్ విత్ సర్ప్రైజెస్. స్టే ట్యూన్ ఫర్ మోర్. మనమైతే కర్ణాటక బార్డర్ ఎంటర్ అయినాం. సో ఇప్పుడే కార్ చెకింగ్ అంతా అయిపోయింది, లగేజ్ చెకింగ్ అంతా. సో ఇక్కడ నుంచి మనం జర్నీ కంటిన్యూ చేస్తున్నాం ఫుల్లీ. అండ్ ఆన్ ది వే మేము లంచ్ కోసం అయితే ఇప్పుడు ఆగాము. సో ఇది ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది మాకు, అన్నిటికంటే కొంచెం బెటర్ అంబియన్స్తోనే. చూడొచ్చు మీరు కూడా. ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము అండ్ వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద కర్రీస్, రోటీస్. దిస్ ఈస్ మై గ్యాంగ్, బాయ్స్ గ్యాంగ్. సో టైం వచ్చేసి 5:10 PM. మార్నింగ్ సన్ రైజ్ కంటే ముందు స్టార్ట్ అయినాం. ఆల్మోస్ట్ సన్సెట్ అవుతుంది ఇప్పుడు. అండ్ వీఆర్ ఇన్ చిక్మంగళూరు ఎట్ ద మూమెంట్. చూడొచ్చు, ఒక బ్యూటిఫుల్ వెదర్ ఉంది ఇక్కడ ఇప్పుడు ఈవినింగ్ సన్సెట్ తర్వాత. అండ్ ఒక టీ బ్రేక్ కోసం అయితే మేము ఇక్కడ అయినాం. సో దిస్ ఈస్ స్నాక్స్ టైమ్. కాఫీ అండ్ బటర్ మిల్క్ ఫర్ మై ఫ్రెండ్. చియర్స్. కర్ణాటక అప్పు ఫ్యాన్స్. చిక్మంగళూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం మేము ఆన్ ది వే టు ధర్మస్థల. టెంపుల్ టైమింగ్స్ ఆర్ లైక్ 8:30కి క్లోజ్ అవుతుంది అన్నారు. సో వీఆర్ ట్రైంగ్ టు రీచ్ ఆన్ ద టార్గెట్ బై 7:30. చిక్మంగళూరు నుంచి దిస్ ఈస్ అ డ్రైవ్ ఫర్ 100 kilometers మోర్. ఆల్మోస్ట్ లైక్ ఒక 150 to 200 kilometers అయితే ఇట్స్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ బ్యూటిఫుల్ కోకోనట్ ట్రీస్ ల్యాండ్స్కేపింగ్ అనమాట. అండ్ వి ఆల్ నో బెంగళూరు బొండా అని చెప్పేసి కోకోనట్ వాటర్ చాలా బాగుంటుంది ఇక్కడ. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ధర్మస్థల. సో ధర్మస్థల టెంపుల్కి అయితే మనం ఇంకా 23 kilometers డిస్టెన్స్లో ఉన్నాము. చిక్మంగళూరు నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ 90 kilometers ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ డ్రైవే ఉంది కంప్లీట్గా. ఇట్స్ అ బ్యూటిఫుల్ డ్రైవ్. మీరు ఇందాక వీడియోలో అయితే చూసే ఉంటారు, నేను టైం ల్యాప్స్లో అయితే పెట్టాను విత్ సన్సెట్ వ్యూ. అండ్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు కమ్ ఇన్ కార్ డ్రైవ్ చేయాలనుకుంటే మాత్రం ప్లీజ్ సన్సెట్ కంటే ముందే వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఘాట్ రోడ్ ఈజ్ లైక్ లిటిల్ రిస్కీ డ్రైవ్. సో సేఫ్టీ ఫస్ట్ మనకి. స్టే ట్యూన్. అండ్ ఆఫ్టర్ లాంగ్ జర్నీ ధర్మస్థలకి అయితే వచ్చేసినాం. సో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ వచ్చేసి ఇట్స్ ఆల్మోస్ట్ 800 years ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఎంక్వైరీ ఆఫీస్, సత్రాలు, ఇవన్నీ బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ముందు కూడా ఒక బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అయితే ఉంది ఇక్కడ శివుడిది, మంజునాథ స్వామి. సో దర్శనం అయితే తొందరలో క్లోజ్ అవుతుందని చెప్పారు. సో ధోతి ఈజ్ మ్యాండేటరీ ఇక్కడ. సో ధోతి కట్టుకొని అయితే వెళ్ళిపోవాలి టెంపుల్కి. పంచ ఆర్ ధోతి, ఎనీథింగ్ ఈజ్
ఓకే, సో ఇక్కడ నుంచి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఫైనల్లీ ధర్మస్థల టెంపుల్ అయితే మనం వచ్చేసినాము. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. సో మనం దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం ఇక్కడ ఏమున్నాయి, స్పెషల్ దర్శనం టికెట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎట్లా అనేది మనం అయితే దగ్గరికి వెళ్ళి చూడాలి. బికాస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం కమింగ్ టు దిస్ టెంపుల్. ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే డిఫరెంట్గా ఉంది, అంటే యూనిక్గా ఉంది. బేసిక్గా మనం ఎన్ని రోజులు చూసిన టెంపుల్స్ అన్ని మహారాష్ట్ర అండ్ తెలంగాణలో చూసాము, బట్ ఇక్కడైతే ఈసారి మనం దిస్ ఇస్ ఇన్ కర్ణాటక. సో ఇదైతే టెంపుల్ స్పెషల్ ఎంట్రన్స్. దర్శనం టికెట్ అయితే తీసుకున్నాం 200 రూపీస్. ఆల్రెడీ లైక్ ఫ్రీ దర్శనం కొంచెం టైం ఎక్కువ పడుతుంది, మోర్ దెన్ 1 అవర్ అంట. అండ్ టైం వచ్చేసి 8:15 ఆల్రెడీ. సో మనకి టెంపుల్ క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం తొందరగా అర్లీగా దర్శనం అయ్యి మంచిగా ఉండాలి అనుకున్నాం. అందుకే ఇంకా మేమైతే 200 రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నాం, తొందరగా కంప్లీట్ కావాలని చెప్పి. స్పెషల్ దర్శనం అనమాట. సో ఇదే అనమాట మన మెయిన్ టెంపుల్ అయితే. ఇప్పుడు మనం ఇక్కడ క్యూ లైన్లో నుంచి అది వచ్చేసి ఎంట్రన్స్. సో ఇక్కడ మనం దర్శనంకి అయితే లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో పంచా ఇట్స్ వెరీ మ్యాండేటరీ ఇక్కడ. సో ఫాలో అవ్వండి ఎప్పుడు వచ్చినా సరే మీరు. సో ఇది వచ్చేసి మన టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి తిరిగి మనం ఈ లైన్లో నుంచి జాయిన్ అయ్యి, ఇది 200 రూపీస్ టికెట్కి ఇంత రష్ ఉంది ఇక్కడ. సో మనం దీంట్లో నుంచి కలిసి ఆ లైన్లో నుంచి మళ్ళీ దర్శనంకి వెళ్తాం. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే మన లోపల టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఇట్ సైడ్. సో మీరు చూడవచ్చు బయట ఎట్లయితే వుడ్ కార్వింగ్ ఉందో లోపల కూడా అంతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడే దర్శనం అయిపోయి మనం ఎగ్జిట్ అయితే అవుతున్నాం టెంపుల్ నుంచి. దర్శనం అయితే అయిపోయింది టెంపుల్ది. మనము ఇప్పుడే వచ్చాము ఇక్కడ టెంపుల్ దగ్గరికి. బయటకు అయితే ఎగ్జిట్ అయినా మనము. సో మా వాళ్ళు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో జై బోలో ధర్మస్థల మంజునాథ స్వామికి. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కుకి సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ నుంచి అయితే అది మనకి 1.5 అవర్ జర్నీ ఉంది, కాకపోతే ఇట్స్ నైట్ డ్రైవ్. సో ఇట్స్ కాన్ బి కొంచెం రిస్కీ డ్రైవ్, అందుకే మోర్ దెన్ 1.5 అవర్ పట్టవచ్చు. సో రేపు మార్నింగ్ అయితే మేము అక్కడ దర్శనం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. సో నైట్ డిన్నర్కి అయితే మేము ఇక్కడ పక్కనే ఉంది టెంపుల్ నుంచి, ఇది ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో అయోధ్య అతిథి అని. సో ఇక్కడ ఫుడ్ అయితే తినేద్దామని ఫిక్స్ అయినాం, బికాజ్ ఇక్కడ రష్ కూడా చాలా ఉంది. అండ్ మేబీ మాకు ఆల్రెడీ ఆన్ ది వే కూడా ఎక్కడైతే మాకు అంత గుడ్ ప్లేస్ అయితే కనిపించలే. టైం కూడా 9 అవుతుంది ఆల్మోస్ట్. సో ఏదో ఒకటి లైట్గా తినేస్తే ఇంకా డిన్నర్ కూడా అయిపోతుంది. సో డైరెక్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ స్టాప్స్. సో ఇక్కడ ఏదో ఒకటి లైట్గా తినేద్దామని అయితే వచ్చినాం.